నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు. ఏడాదిన్నరకు ముందు కూటమి ఇచ్చిన హామీ ఇది. ఏడాదిలో 10 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం. అందుకోసమే 15 రంగాల్లో పాలసీలు తెచ్చాం. ఇది 2 నెలల క్రితం విజయవాడలో జరిగిన ఇన్వెస్టోపీడియా గ్లోబల్ ఏపీ 2025 సమ్మిట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన. ఇప్పుడు మరో నెలలో ప్రతిష్టాత్మక విశాఖ అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సుకు రాష్ట్రం సిద్ధమవుతోంది. ఈ పరిణామాల మధ్యనే కొంతకాలంగా పెట్టుబడుల ఒప్పందాలు, ప్రకటనలే అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అవకాశాల ఖనిగా బ్రాండ్ ఏపీ టాప్ గేర్లో దూసుకెళ్తోంది. ఐటీ, ఎలక్ట్రానిక్స్, రక్షణ, ఏరోస్పేస్, పర్యాటకం, క్లీన్ ఎనర్జీ, ఇలా ఒకటేంటి అన్ని రంగాల్లో అంతర్జాతీయ దిగ్గజాలని రమ్మంటూ ఆహ్వానిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మరీ ముఖ్యంగా ఐటీ ఆర్థిక రాజధానిగా మంచి జోరులో ముందుంటోంది విశాఖపట్నం. ఒకదాని వెంట మరొకటిగా కుదురుతున్న ఒప్పందాలు, పెట్టుబడుల ప్రకటనలు అంతకంతకు ఆసక్తిని పెంచుతున్నాయి. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. మన చర్చలో పాల్గొంటున్న వారు శ్రీధర్ కొసరాజు గారు, ఏపీ డిజిటల్ టెక్నాలజీ ఇండస్ట్రీ నెట్వర్క్ చైర్మన్, అలాగే పొట్టూరి భాస్కర్ రావు గారు, ఏపీ పరిశ్రమల సమాఖ్య అధ్యక్షుడు, సురేష్ రాయుడు చిట్టూరి గారు, ప్రముఖ పారిశ్రామికవేత్త. ముందుగా శ్రీధర్ గారు, ఇప్పుడు రాష్ట్రంలో అందరి చూపు విశాఖపట్నం వైపే ఉంది. గడిచిన 15 నెలల్లో ఐటీ రంగంలో మరీ ముఖ్యంగా విశాఖ కేంద్రంగా జరుగుతున్న డెవలప్మెంట్స్ గురించి ఏంటి, కొంచెం డీటెయిల్స్ చెబుతారా? డెఫినెట్గా అండి. మీరు మనందరికీ తెలుసు లాస్ట్ 1.5 ఇయర్లో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా అనౌన్స్మెంట్స్ అయినాయి. ఇట్స్ నాట్ అంటే అనౌన్స్మెంట్సే కాదు, చాలా కంపెనీస్ ఇక్కడ ఆల్మోస్ట్ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసినాయి. ఫస్ట్ ఐ థింక్ టీసీఎస్ స్టార్ట్ అయింది, టీసీఎస్ అనౌన్స్మెంట్ వచ్చింది. తర్వాత టీసీఎస్ ఆల్మోస్ట్ ఇంకొక నెక్స్ట్ 15-20 డేస్లో ఇనాగరల్ కూడా అవుతుంది ఇక్కడ. టీసీఎస్ కాకుండా ఇంకా చాలా కంపెనీస్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాగ్నిజెంట్, సిటీఎస్, వన్ ఆఫ్ ది బిగ్ కంపెనీస్ ఇన్ ఐటీ. కాగ్నిజెంట్ ఇక్కడ స్టార్ట్ అవబోతుంది. కాగ్నిజెంట్కి ఆల్రెడీ గవర్నమెంట్ ల్యాండ్ అలాట్మెంట్ చేసింది. అలాగే బిగ్ ఐటీ పార్క్స్. సో మనకి ఐటీ పార్క్స్ ఇక్కడ మనకి విశాఖపట్నం చూస్తే ఐటీ పార్క్స్ చాలా డిమాండ్ రిక్వైర్మెంట్ ఉంది ఐటీ పార్క్స్లో. సో ఐటీ పార్క్స్కి వచ్చేసరికి సత్వ చాలా పెద్ద బ్రాండు. సో అలాగే రహేజా, ఇంకా ఈవెన్ అదర్ పర్టికులర్ పెద్ద బ్రాండ్స్ కూడా పైప్ లైన్లో ఉన్నాయి. డేటా సెంటర్స్కి వచ్చేసరికి ఇంకా పెద్ద ఇన్వెస్ట్మెంట్ మన అందరికీ తెలిసిందే, గూగుల్. సో గూగుల్ ఎంత పెద్ద బ్రాండో మన అందరికీ ఐడియా ఉంది. సో గూగుల్ ఈజ్ ఇన్వెస్టింగ్ ఆల్మోస్ట్ $1 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ అండి. గూగుల్ అసోసియేటెడ్ కంపెనీ అది. $1 బిలియన్. సో ఇక్కడ $6 బిలియన్ అండి, 1 బిలియన్ కాదు, $6 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది విశాఖపట్నంలో. సో విశాఖపట్నంలో ఆల్రెడీ గవర్నమెంట్ 3 ప్లేసులు ఐడెంటిఫై చేసి, విశాఖపట్నం చుట్టుపక్కల 3 సెంటర్స్ 3 ప్లేసులు ఐడెంటిఫై చేసి గూగుల్కి అలాట్మెంట్ చేయడం జరిగింది. ఇంకా చిన్న ప్రొసీజర్స్ ఉన్నాయి. ఐ థింక్ వాళ్ళు కూడా మేబీ ఇన్ ద నెక్స్ట్ 1 మంత్లో గూగుల్ అనౌన్స్మెంట్ అంటే గూగుల్ గ్రౌండ్ బ్రేకింగ్ కూడా అవుతుంది ఇక్కడ. సో అది చాలా పెద్ద న్యూస్ అండి. ఎందుకంటే మనకి గూగుల్ లాంటిది అవుట్ సైడ్ ది యుఎస్ ఐ థింక్ దిస్ ఇస్ అ ఫస్ట్ డేటా సెంటర్. అంటే గూగుల్కి చాలా చోట్ల డేటా సెంటర్స్ ఉన్నాయి. ఫస్ట్ టైం అవుట్ సైడ్ ది యుఎస్ ఏ డేటా సెంటర్ ఇంత మెగా స్కేల్లో, అంటే $6 బిలియన్ 1 గిగావాట్ సైజ్ అండి. 1 గిగావాట్ సైజ్ మెగాతో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు వాళ్ళు. ఐ థింక్ దట్స్ అ బిగ్ న్యూస్ ఫర్ ది ఎంటైర్ ఏపీ అండ్ ఆబ్వియస్లీ ఫర్ విశాఖపట్నం. సో ఇవి కాకుండా ఐటీ పార్క్స్, అలాగే జీసీసీస్లోకి వచ్చేసరికి ఇప్పుడు అందరికీ తెలుసు జీసీసీస్ చాలా ట్రాక్షన్ నడుస్తూ ఉంది. ఏఎన్ఎస్ఆర్ వాళ్ళు జీసీసీ ప్లేయర్ వాళ్ళు, అంటే దే అట్రాక్ట్ అండ్ దే గెట్ ది జీసీసీస్ అనమాట. సో ఏఎన్ఎస్ఆర్ ఇస్ అ బిగ్ బ్రాండ్. అలాగే సిఫీ వాళ్ళు కూడా ఇక్కడ డేటా సెంటర్ పెడుతున్నారు. అలాగే మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ లైక్ ఏపీకి వస్తున్నాయి, పర్టికులర్గా విశాఖపట్నంకి అనౌన్స్ అయినాయి ఐటీఎస్ సెగ్మెంట్స్లో. సో ఐ థింక్ ఇవన్నీ దే ఆర్ గోయింగ్ టు క్రియేట్ అట్లీస్ట్ 2 lakh జాబ్స్. ఇప్పుడు వచ్చిన అనౌన్స్మెంట్స్తోనే నియర్లీ 2 lakhs jobs going to be created only in Visakhapatnam in the next 2-3 years అంటే. శ్రీధర్ గారు, అయితే చాలామంది కొంతమంది ప్రతిపక్షాలు కావచ్చు, ఇతరత్ర సోషల్ మీడియాలో కొంతమంది విమర్శలు చేస్తుంది ఏంటంటే, డేటా సెంటర్స్ వస్తాయని ప్రభుత్వం చెబుతుంది, కానీ దాంతో వచ్చే ఉద్యోగాలు అంతంత మాత్రమే అని ఒక విమర్శలు చేస్తున్నారు, ఒక అభిప్రాయాన్ని వ్యాప్తి చేస్తున్నారు. మీరేమంటారు? డేటా సెంటర్లతో ఎన్ని ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది? ఒక పాయింట్ వరకు కొంతవరకు కరెక్ట్ అండి. డేటా సెంటర్స్తో మనకి రెగ్యులర్ ఐటీ కంపెనీ వచ్చినంత జాబ్స్ డేటా సెంటర్స్లో క్రియేట్ అవ్వవు. అంటే ఇప్పుడు మనం రెగ్యులర్ ఒక ఐటీ, ఇప్పుడు సిటీఎస్ ఉంది, కాగ్నిజెంట్ వస్తుంది. కాగ్నిజెంట్ వస్తే అదే సైజ్ ఇన్వెస్ట్మెంట్కి చాలా జాబ్స్ వస్తాయి, ఎందుకంటే రెగ్యులర్ ఐటీ జాబ్స్ ఉంటాయి. డేటా సెంటర్కి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ జాబ్స్ తక్కువ ఉన్నా కూడా రిలేటివ్గా తక్కువ ఉన్నా కూడా
ఇన్వెస్ట్మెంటు ఇండైరెక్ట్ జాబ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 గిగావాట్ డేటా సెంటర్ వస్తుంది. సో పవర్ జనరేట్ అవ్వాలి అంటే ఆ పవర్లో చాలా జాబ్స్ క్రియేట్ అవుతాయి. అంత మనం 1 గిగావాట్ పవర్ ఇవ్వాలంటే పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఆ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చాలా జాబ్స్ అంటే ఇండైరెక్ట్గా చాలా జాబ్స్ క్రియేట్ అవుతాయి. అండ్ $6 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్ అండ్ అంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ వస్తే చాలా యాన్సిలరీ యూనిట్స్, యాన్సిలరీ రిలేటెడ్ కంపెనీస్ అన్ని కూడా ఇక్కడ రావడానికి అవకాశం ఉంటుంది. సో అందులో ఒక్క పాయింట్ మాత్రమే కరెక్ట్, రిలేటివ్గా కంపేర్ చేస్తే నెంబర్ ఆఫ్ జాబ్స్ తక్కువ ఉంటాయి, బట్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జాబ్స్ కానీ అదర్ సెక్టర్ జాబ్స్ పెరుగుతాయండి. ఓకే. భాస్కర్రావు గారు, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన హామీలో భాగంగా తొలి ఏడాదిలోనే 10 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ బజ్ చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? తప్పకోకుండా ఈ 10 లక్షల జాబే కాదు, ఇంకా ఇందాక శ్రీధర్ గారు చెప్పినట్టు ఒక విశాఖపట్నం ఐటీలోనే దాదాపు 2 లక్షల జాబ్స్ క్రియేట్ అవుతాయని చెప్తా ఉన్నారు. ఈవేళ చూస్తే ఈ 10 లక్షల ఇన్వెస్ట్మెంట్స్లో ఆల్మోస్ట్ 80 లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ కంపెనీస్ కానీ సెటప్ చేయడానికి ముందుకు వచ్చినాయి. ఇవన్నీ పూర్వంలాగా జస్ట్ పేపర్ ఎంఓయూస్ కాకుండా యాక్చువల్గా గ్రౌండ్లో వాళ్ళు క్రిస్టలైజ్ చేస్తామన్నారు. చాలా యూనిట్స్లో గ్రౌండ్ బ్రేకింగ్ జరిగింది. సో ఇవన్నీ ప్రోగ్రెస్ అయ్యే యూనిట్స్గా క్లియర్ కట్గా కనిపిస్తూ ఉన్నాయి. దాదాపుగా ఈ 10 లక్షల కోట్లు గనక మనకి మెటీరియలైజ్ అయితే ఇందులోనే 6-7 లక్షల జాబ్స్ మనకి క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మనకి ముఖ్యంగా ఏంటంటే మనం ఎప్పుడు రోజు పేపర్లో ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నట్టు డబుల్ బ్రాండ్, ఒక చంద్రబాబు నాయుడు గారు బ్రాండే కాకుండా వారి లోకేష్ బ్రాండ్ కూడా క్రియేట్ అయ్యి విపరీతంగా దాదాపు ఎవ్రీడే ఒక కొత్త ఇన్వెస్ట్మెంట్ అనేది సైన్ చేయడం జరుగుతూ ఉంది. ఆ సైన్ చేయటమే కాకుండా అది ప్రాక్టికల్గా రియల్ ఇన్వెస్టర్స్గా ఇదివరకు ఇట్లాగా జస్ట్ ఎంఓయూలు చేయకోకుండా ఒక్కసారి ఆ ప్రపోజల్ తీసుకుని వాళ్ళు అప్రూవల్ స్టేజీలో కానీ బయట పెట్టట్లేదు. ఈవేళ చూస్తే ఈవేళ కూడా స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు దాదాపు 1.2 lakh crore ఇన్వెస్ట్మెంట్స్ని క్లియర్ చేసింది. సో ఈ ప్రోగ్రెస్లో దీంతో పాటుగా మనం ముఖ్యంగా ఏంటంటే చూడాల్సింది ఈ 7-8 నెలల్లోనే దాదాపు 20 సెక్టరల్ పాలసీసే కాకుండా ఇందులో కొత్త సెక్టార్స్ని కూడా డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ని ఒక పొటెన్షియల్ సెక్టార్గా ఐడెంటిఫై చేయటం, అలాగే జీసీసీది ఒక పొటెన్షియల్ సెక్టార్గా ఐడెంటిఫై చేసి దానికి పాలసీలు తీసుకురావటం, సర్క్యులర్ ఎకానమీకి తీసుకురావటం, ప్రైవేట్ పార్క్స్ అనేది కాన్సెప్ట్ని తీసుకురావటం, ఇట్లా ప్రతి ఆపర్చునిటీకి ఏరియాలో ఒక పాలసీని తీసుకురావటం, ఆ పాలసీతో పాటుగా ఈ ఆపరేషనల్ గైడ్లైన్స్ కూడా రిలీజ్ చేశారు చాలా పాలసీలు. అది చాలా ఇదివరకటి రోజుల్లో చూస్తే పూర్వం ఈవెన్ 2014-19లో కూడా ఒక పాలసీ వచ్చిన తర్వాత దాదాపు 7-8 నెలలు పట్టేది ఆపరేషనల్ గైడ్లైన్స్ రావాలంటే. ఈవేళ ఈజ్ ఆఫ్ డూయింగ్తో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ని కూడా అమలు చేస్తూ ఉన్నారు. ప్రతి సెక్టారు, ప్రతి పొటెన్షియల్ సెక్టార్లో కూడా మనం చూస్తే లార్జ్ ఇండస్ట్రీస్ లాగా ఇప్పుడు ఆర్సిలార్ మిట్టల్ ఒక బిగ్ ఇన్వెస్ట్మెంట్ ఎంటైర్ కంట్రీ కాదు ఏషియాలోనే బిగ్గెస్ట్ స్టీల్ ప్లాంట్. దానికి అనుబంధంగా ఎన్నో యాన్సిలరీ యూనిట్స్, సపోర్టింగ్ యూనిట్స్ వస్తాయి. అది ప్రైవేటు ఒక పోర్ట్ కూడా వాళ్ళు కావాలని అడగటం. అట్లాగే విశాఖపట్నంలో బల్క్ డ్రగ్ పార్క్ కానీ మనం చూస్తే రాయలసీమ ఈజ్ కమింగ్ అప్ బిగ్ వే అండి. ఇది ఇండస్ట్రియల్గా ఒక రెన్యూబుల్ ఎనర్జీయే కాకుండా ఈవేళ ఓర్వకల్లులో ఒక డ్రోన్ సిటీని రేపు 16వ తారీఖున ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చి దాన్ని ఇనాగ్రేట్ శంకుస్థాపన చేయబోతా ఉన్నారు డ్రోన్ సిటీని. అట్లాగే ఇక ఎలక్ట్రానిక్ సిటీ అనేది రేణిగుంట, చిత్తూరు ఆ ప్రాంతంలో. సో ఓవరాల్గా ఏంటంటే అన్ని సెక్టార్స్, ఫుడ్ ప్రాసెసింగ్ కానీ ఇంకోటి కానీ ప్రతి ఆపర్చునిటీకి సెక్టార్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ముందుకు వస్తూ ఉన్నాయి. డెఫినెట్గా అది అచీవ్ అవుతారనే నమ్మకం మాకుంది. సురేష్ గారు, బ్రాండ్ ఏపీని బలంగా పునర్నిర్మిస్తున్న క్రమంలో ఏపీ ఎస్ఐపిబిలో కొంతకాలంగా క్లియరెన్స్లు పొందుతున్న ప్రాజెక్టుల లిస్ట్ కానీ అలాగే ఇన్వెస్ట్మెంట్ సైజు కానీ ఇవన్నీ చూస్తుంటే మీ పరిశీలన ఏంటి? వాటి మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఖచ్చితంగానండి. బ్రాండ్ ఏపీ అన్నది అంటే కొంచెం మనం కూడా ఏమంటారంటే రికగ్నైజ్ చేయవలసింది ఏంటంటే గతంలో కొంచెం మన బ్రాండ్ ఏపీ అన్నది కొంచెం డ్యామేజ్ కూడా అయ్యింది. దాన్ని అధిగమించుకుంటా గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ చాలా మళ్ళీ ఒక విధంగా ఆంధ్ర ఇస్ బ్యాక్ అనే చెప్పాలి. చాలా ఎక్సైట్మెంట్ ఉంది అందరికీ ఆంధ్రాలో ఇన్వెస్ట్ చేయాలని చెప్పి. ఎస్ఐపిబి క్లియర్ చేస్తున్న ప్రాజెక్టులు ఇంకా వస్తాయండి. ఇది జస్ట్
స్టార్టింగ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. అన్నీ ఒకరోజు కూడా అవ్వవు. ఒకసారి మనం ఓవర్ నైట్ రిజల్ట్స్ రావట్లేదంటే అన్నది ఐ థింక్ మనం ఆ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే కనుక దెన్ వీఆర్ నాట్ హెల్పింగ్ అవర్ సెల్స్. కానీ ఐ నో, నేను ఆల్ ఇండియా అందరితో ఇంటరాక్ట్ చేస్తున్నాను. చాలామంది వచ్చే సంవత్సరం 2 సంవత్సరాల్లో ఏపీలో చాలా ఇన్వెస్ట్మెంట్స్ పెడతానికి రెడీ అవుతున్నారు. మళ్ళీ కానీ నేను ఒకటైతే చెప్పాలి, వాళ్ళకి ఆ భయం ఉంది ఏంటంటే మళ్ళీ కనుక ఏదన్నా తేడా చేస్తారా జనాలు, మళ్ళీ ఓటు ఏమన్నా చేసి మళ్ళీ అదొక్కటి మాత్రం అన్ఫార్చునేట్లీ మనకు అదొక క్వశ్చన్ మార్క్ కింద కొంతమందికి ఉంది. సో మనం అది కూడా గ్రహించాలి. ఓకే సార్. అలాగే ఈ అదొక్కటే కాకుండా ఇతరత్ర రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు చూస్తుంటే ఏమనిపిస్తుంది, ఇప్పటి వరకు ఎన్ని పరిశ్రమలు ల్యాండ్ అయ్యాయి, గ్రౌండ్ అయ్యాయి, ఇంకా ఎన్ని రాబోతున్నాయి? ఈ ఇన్వెస్ట్మెంట్ సదస్సు ఏదైతే జరగబోతుంది విశాఖపట్నంలో, అది ఏ విధంగా ఉపయోగపడబోతుంది? డెఫినెట్గానండి. ఒకటి ఏంటంటే మనం ఇంకోటి కూడా గ్రహించవలసింది ఏంటంటే అండి, ఇప్పుడు అన్ని పెద్ద పట్టణాలు కూడా, హైదరాబాద్ కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, గురుగాం కానివ్వండి, అన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో బాగా సఫర్ అవుతున్నాయండి. బెంగళూరు మీరు చూస్తున్నారు, గతంలో రోడ్లు సరిగ్గా లేవని, దానివల్ల బెంగళూరులో అయితే నరకం అనుకోండి ట్రాఫిక్ అసలు. గురుగాంలో కూడా పొద్దున్న ఇంటికి వెళ్ళి వచ్చి వెళ్తుంటే దగ్గర ఉద్యోగస్తులకి 4 నుంచి 5 గంటలు పడుతుంది. సో అక్కడ ఒకటి ఏపీకి మంచి అడ్వాంటేజ్ వస్తుంది. లోకేష్ గారు అది చాలా అగ్రెసివ్గా స్పాంటేనియస్గా రియాక్ట్ అవుతాం, డెవలప్ చేస్తాం. అండ్ చంద్రబాబు నాయుడు గారి స్పెషాలిటీ కూడా అదేనండి. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేసినప్పుడు 78 కిలోమీటర్ల మెట్రో ప్లాన్ చేశారు. అది వరల్డ్లోనే లాంగెస్ట్ మెట్రో ప్లాన్ అండ్ చేసినప్పుడు ఏ సిటీ కూడా అంత పెద్ద మెట్రోతో స్టార్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు చూస్తే ఇన్ని సంవత్సరాల తర్వాత హైదరాబాద్లో అంతే మెట్రో ఉంది. అప్పుడు బెంగళూరులో 7 కిలోమీటర్లు ఉన్నది, ఇవాళ బెంగళూరు 200-300 కిలోమీటర్ల మెట్రోకి వెళ్ళిపోతుంది. ఇక్కడేమో అయితే అయినా కూడా, సో ఐ థింక్ ఆ అడ్వాంటేజ్ ఒకటి ఉంది. అది కూడా అందరూ రికగ్నైజ్ చేస్తుందండి. పార్ట్నర్షిప్ సమ్మిట్కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది, ట్రాక్షన్ వస్తుంది. చాలామంది కూడా వచ్చి ఒప్పందాలు చేసుకుంటానికి రెడీ అవుతున్నారు. నిన్నే బాంబేలో మేము ఒక ఇన్వెస్టర్ పిలుస్తానికి పెట్టేవాడిని. ఆల్మోస్ట్ 200 మంది వచ్చారు ఇండస్ట్రీస్. చాలా ఇంట్రెస్ట్ ఉందండి. అందరూ వచ్చి పార్ట్నర్షిప్ సమ్మిట్కి వచ్చి MOU సైన్ చేసుకుని ఆంధ్రాలో పెడదామన్న దీంతో ఉన్నారు, ఎక్సైట్మెంట్ తోటి ఉన్నారు. శ్రీధర్ గారు, ఇప్పుడు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల రాక కావచ్చు, అలాగే ఇటీవల తరచూ వినిపిస్తున్న మాట ఇది, వీటిని ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రయత్నాలు ఎలా ఉన్నాయి? ఇవి మనకి ఏ విధమైనటువంటి అవకాశాలను అందించే అవకాశం ఉంది? ఇప్పుడు మనకి ఆల్రెడీ IT అండ్ GCC పాలసీ అని చెప్పి మనకు ఆల్రెడీ పాలసీ ఇచ్చారండి. డిసెంబర్ 2024, అంటే ఆల్మోస్ట్ లైక్ ఒక 1 ఇయర్ అవుతుంది ఆ పాలసీ వచ్చి. మనం అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ GCCస్తో, ఎందుకంటే ఇప్పుడు మొత్తం ఇండియాలో మీరు చూస్తే ఈ ట్రంప్ ఎఫెక్ట్ తర్వాత కూడా ఎక్కువ GCCs ఇండియాస్కి వస్తున్నాయి. వరల్డ్లో మీరు చూస్తే ఒక 3,200 3,300 GCCs ఉంటే అందులో 50% ఇండియాలో ఉన్నాయండి. ఆల్మోస్ట్ లైక్ 1,600 GCCs ఇండియాస్ ఉన్నాయి. ఈ పర్టికులర్గా ఈ ట్రంప్ ఈ ఎఫెక్ట్ తర్వాత ఇంకా GCCs పెరిగే అవకాశం ఉంది. మనకి ఈ GCC పొటెన్షియల్ ముందే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనలైజ్ చేసుకుని, సో ఈ పాలసీలో IT అండ్ GCC పాలసీ అని చెప్పి ఒక పాలసీ ఇచ్చారు. దాంట్లో చాలా ఇన్సెంటివ్స్ GCCస్ని అట్రాక్ట్ చేయడానికి ఇచ్చారు. సో అదొక ఇంపార్టెంట్ పాయింట్ అండి. తర్వాత లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రమోషన్ కానీ GCCస్ని అట్రాక్ట్ చేయడానికి ఆ GCC ప్లేయర్స్ని, పర్టికులర్గా ఇందులో ANSR అనే కంపెనీ, అంటే దెర్ ఆర్ సమ్ కంపెనీస్, అంటే ఈ కంపెనీస్ ఏం చేస్తాయంటే GCCని అట్రాక్ట్ చేస్తాయి. వాళ్ళు బాట్ మోడల్ ఉంటాయి, అంటే బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ మోడల్ అనే మోడల్లో ఈ GCCస్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారు. అలాంటి కొన్ని కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు ANSR ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్లేయర్. సో అలాంటి ANSRని మనం ఆల్రెడీ తెచ్చుకోగలిగాం. మన అందరికీ తెలుసు ANSR ఆల్రెడీ ఇక్కడికి ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, అంటే ఇంకా గ్రౌండ్ అవ్వలేదు, బట్ ఆల్రెడీ MOUs అయిపోయినాయి, ఆల్రెడీ అప్రూవల్స్ కూడా అయిపోయినాయి. ఐ థింక్ నెక్స్ట్ 1-2 మంత్స్లో వాళ్ళకి ల్యాండ్ అలాట్మెంట్ కూడా అయిపోయింది. సో ANSR ఇక్కడ బిగిన్ అయితే ANSR విల్ అట్రాక్ట్ సమ్ GCCs అండి. మనకి ఆంధ్రప్రదేశ్ ఎన్వైరన్మెంట్ మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇప్పుడు పర్టికులర్గా కొన్ని సెక్టర్స్లో మనం చాలా స్ట్రాంగ్. ఇప్పుడు మనకి ఫార్మా, హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్లో మనం స్ట్రాంగ్గా ఉన్నాం. మ్యానుఫ్యాక్చరింగ్ మనకు బేస్ ఉంది. లాజిస్టిక్, ఇక్కడ ఉన్న కోస్ట్ లైన్ వల్ల లాజిస్టిక్స్లో మనం చాలా స్ట్రాంగ్ ఉన్నాం. ఐటీలో కూడా చాలామంది, అంటే మనకు హైదరాబాద్తో కంపేర్ చేస్తే ఇక్కడ IT ఇండస్ట్రీ రిలేటివ్గా తక్కువ ఉన్నా కూడా, బట్ చాలామందికి తెలియని విషయం ఏంటంటే
గ్లోబల్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్కి, చాలా కంపెనీస్కి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోంచి మనం సర్వ్ చేస్తాం. ఇక్కడున్న ఐటీఎస్ కంపెనీస్ నుంచి గ్లోబల్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ సర్వ్ చేస్తాం. చాలా పెద్ద పెద్ద కంపెనీస్. ఆ కంపెనీస్కి డైరెక్ట్గా ఇక్కడ క్యాప్టివ్ సెంటర్స్ లేకపోవచ్చు, కానీ ఇక్కడున్న బీపీఓ సెంటర్స్, బీపీఎం సెంటర్స్ నుంచి వాళ్ళకి సర్వ్ చేస్తున్నాం. అంటే మన దగ్గర ఆ స్కిల్, ఆ పొటెన్షియల్ ఆల్రెడీ ఆంధ్రాలో ఉంది. మనకు ఆల్రెడీ ఎమికబుల్ పాలసీ ఉంది, మంచి ఇన్సెంటివ్స్తో పాలసీ ఉంది, కాబట్టి అట్రాక్ట్ చేయడం ఈజీ. అలాగే మన లోకేష్ గారు ఆధ్వర్యంలో ఆల్రెడీ ప్రమోషన్ చేస్తున్నారు, చాలా రోడ్ షోస్ చేస్తున్నారు. సో ఆల్రెడీ పైప్ లైన్లో చాలా ఉన్నాయండి. ఆల్రెడీ ఏఎన్ఎస్ఆర్ అనౌన్స్ అయింది, ఆల్రెడీ ఫార్మా సెక్టర్లో ఇంకొక పెద్ద జీసీసీ అనౌన్స్ అయింది. ఐ థింక్ అది కూడా నెక్స్ట్ 1-2 మంత్స్లో గ్రౌండ్ అవుతుందండి. మనకున్న పొటెన్షియల్లో ఈ డొమైన్ స్కిల్స్ కనుక కొద్దిగా ఇంప్రూవ్ చేయగలిగితే ఐ థింక్ వీ విల్ బీ ఏబుల్ టు అట్రాక్ట్. అంటే నెక్స్ట్ డౌన్ ద లైన్ ఇంకొక 6 months to 1 yearలో అట్లీస్ట్ ఇంకొక 5 మేజర్ జీసీసీస్ అన్న మనం అట్రాక్ట్ చేయగలుగుతామండి. ఓకే సార్. భాస్కర్రావు గారు, ఇప్పుడు 2 నెలల క్రితం విజయవాడలో ఇన్వెస్టోపీడియా సమ్మిట్ జరిగింది. ఈ సమ్మిట్ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటనలు కావచ్చు, ఆ తర్వాత పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారుల నుంచి సందడి ఏ విధంగా ఉంది? ఇన్వెస్టోపియా ఏపీ అనేది చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. ఫస్ట్ టైం ఐ థింక్ యూఏఈ వాళ్ళు వచ్చి ఏపీలో ఇట్లాంటి సదస్సుని ఏర్పాటు చేయటం, దాని ద్వారా రకరకాలుగా ఇక్కడ ఉన్న ఆపర్చునిటీస్ని అవగాహన చేసుకుని ఈ ఫస్ట్ టైం ఈ గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్లో బాగా ఇన్వాల్వ్ అవుతామని ప్రకటించటం, దాంతోపాటుగా దే హ్యావ్ సీన్ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ ఒకటి బాగా ఇంట్రెస్ట్ చూపడం జరిగింది. అట్లా రకరకాలుగా మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఈ సమ్మిట్ ద్వారా బాగా బయటకు రావడం జరిగింది. మనకి 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ, ఏ స్టేట్లోనూ ఇట్లా 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ వెళ్ళటం జరగలేదు. లాజిస్టిక్ కాస్ట్ మనకున్న అడ్వాంటేజ్ మనం ఎప్పుడు చెప్తా ఉంటాం, 1000 కిలోమీటర్స్ కోస్ట్ లైనే కాకుండా ఏ స్టేట్లో లేని ఈ 1000 కిలోమీటర్స్కి సింక్రనైజ్ అవుతూ మనకి నేషనల్ హైవే కానీ, నేషనల్ ట్రంక్ లైన్ కానీ, అట్లాగే ఇండస్ట్రియల్ కారిడార్స్ కానీ అన్నీ 30 to 40 కిలోమీటర్స్ విడ్త్లో, కోస్ట్ లైన్ నుంచి విడ్త్లో ఈ 1000 కిలోమీటర్స్ పాస్ అవ్వటం వలన మనకి అద్భుతమైన లాజిస్టిక్ కాస్ట్ని హ్యాండిల్ చేయడానికి అవకాశం ఉంది. గవర్నమెంట్ కూడా ఇంకా లాజిస్టిక్ కాస్ట్ని తగ్గించడానికి ఈ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్స్ అని ఇప్పుడు నెల్లూరులోను, అట్లాగే విజయవాడ దగ్గర ఒకటి, ఇంకా రాయలసీమలో కూడా ఒక మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ని తీసుకురావాలని చెప్పి, వీటితో పాటుగా వాటర్ వేస్ను కూడా డెవలప్ చేసి ప్రస్తుతం జగ్గైపేట నుంచి విజయవాడ దాకా ఈ క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్కి సంబంధించి నేషనల్ వాటర్ వేస్ 4 అనుసంధానంగా అక్కడ సిమెంట్ కానీ మిగతా మెటీరియల్స్ కానీ దాని ద్వారా వాటర్ వేస్ ద్వారా సప్లై చేయాలని చెప్పి, సో ఇక్కడున్న అవకాశాలు మొత్తం వాళ్ళు అర్థం చేసుకుని మాసు పెట్టుబడులు పెట్టడానికి ఆల్రెడీ లులు గ్రూప్ నుంచి విశాఖపట్నంలో ఒక మాలే కాకుండా ఈ విజయవాడ దగ్గర ఇండస్ట్రియల్ మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్లో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ని కూడా, దాని ఫుడ్ పార్క్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా వాళ్ళు టేక్ ఓవర్ చేయటం, దాన్ని స్టార్ట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అట్లా ఈ ఆల్రెడీ మన రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించి ఈ స్పైసెస్ కానీ, చిల్లీస్ కానీ, మిగతా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్కి సంబంధించింది విపరీతమైన వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటుందని చెప్పటం, ఆ సందర్భంలో దాదాపు మనకి 6000 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ వాళ్ళ రాష్ట్రంలో ఉన్నాయి. దీంతో పాటుగా ఒక 6-7 ఫుడ్ పార్కులు ఉన్నాయి. సో వీటన్నిటినీ చూసుకున్న తర్వాత విపరీతమైన పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారన్న గట్టి నమ్మకం జరిగింది. అందులోంచి ఒక పాజిటివ్ ఇమేజ్ కూడా బాగా ఇన్వెస్టర్స్కి వెళ్ళటం జరిగింది. సురేష్ గారు, ఇప్పుడు మీరు చాలా కాలంగా సిఐఈలో కీలక సభ్యుడిగా ఉన్నారు. అసలు పారిశ్రామికంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఉన్న రంగాలేంటి? ముఖ్యంగా వాటిని ఇప్పుడు ప్రభుత్వం ఎంత సమర్థంగా ఉపయోగించుకుంటుంది? డెఫినెట్గానండి. అంటే భాస్కర్ గారు చెప్పినట్టు ఫుడ్ ప్రాసెసింగ్ డెఫినెట్లీ ఒక ఇంపార్టెంట్ ఇది. బట్ వచ్చే ఫ్యూచర్లో డిఫెన్స్ కానీ, ఏరోస్పేస్ కానీ, అండ్ ఏఐలో కానీ ఇవన్నిట్లో కూడా ఆంధ్రప్రదేశ్ని చాలా అందరూ క్రిటికల్గా చూస్తున్నారండి. ఇందాక మన శ్రీధర్ గారు జీసీసీల గురించి చెప్పారు. సర్ప్రైజింగ్గా నేను నోటీస్ చేస్తుంది ఏంటంటే చాలా జీసీసీస్ ఇండియాలో బిజినెస్ పెంచడానికి చాలా అవుతుంది. గత 2-3 నెలలుగానే నాకు తెలుసు. అందరూ ఏంటంటే పెద్ద పెద్ద అనౌన్స్మెంట్లు చేయట్లేదు ట్రంప్ గారికి భయపడి, పబ్లిక్లోకి రాకూడదన్న భయంతో. కానీ జీసీసీలో అండ్ వాళ్ళందరూ కూడా నెక్స్ట్ ఎక్స్పాన్షన్స్ అన్నీ వైజాగ్ అని సీరియస్గానే ఆలోచిస్తున్నారండి, చాలా సీరియస్గా. కొంచెం ఐ థింక్ వాళ్ళందరికీ కూడా కొంచెం
వైజాగ్ ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయిపోతే ఆ వైజాగ్కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ దాని తర్వాత ఆ చుట్టుపక్కల పాలసీ గవర్నమెంట్ ఆలోచిస్తున్న చుట్టుపక్కల ఏరియాల్లో కూడా ఐ థింక్ చాలా డెవలప్మెంట్. సో ఇవన్నీ రకరకాల వాటిలో చూస్తున్నారండి. ఇప్పుడు మీరు యాసలార్ మిట్టల్ది చూస్తున్నారు, స్టీల్ ప్లాంట్, లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్ ఒకటి అనౌన్స్ చేశారు. సో అట్లా రకరకాల వాటిలో అండ్ కొన్ని డెఫినెట్గా అంటే లోకేష్ గారు ఇప్పుడు రిలయన్స్ కూడా బయో సిఎన్జిలో కంప్రెస్డ్ బయోగ్యాస్లో చాలా పెద్దదే చేస్తున్నారు ప్రకాశంలో. అది ఐ థింక్ ఇండియాలోనే ఏపీ స్టేట్ మూవ్ అయినంత ఫాస్ట్గా ఏ స్టేటు మూవ్ అవుతులేదు. సో ఐ థింక్ మెజారిటీ ఇప్పుడు బయో సిఎన్జీలు ఎక్కువ ఏపీలోనే జరుగుతుంది. సో అట్లా చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి డెఫినెట్గాని. ఇప్పుడు సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇవన్నీ కూడా చాలామంది చూస్తున్నారు. ఆటోమొబైల్లో కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అరౌండ్ చెన్నై, బెంగళూరు చేయాలని చెప్పి. సురేష్ గారు, అలాగే సోషల్ మీడియాలో కావచ్చు ఇతరత్ర కొన్ని చోట్ల వింటుంది ఏంటంటే, ఎక్కువగా చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత 2024లో రాయలసీమ లేకపోతే ఉత్తరాంధ్ర వైపే ఎక్కువగా పెట్టుబడుల్ని, పరిశ్రమలను ఆకర్షిస్తున్నారు. కొంచెం గుంటూరు, కృష్ణా ఏరియాలో రాజధాని కట్టడం తప్ప మిగిలిన పరిశ్రమల పరంగా కొంత తక్కువగా ఉంది అనే ఒక అభిప్రాయాలు వ్యక్తం అవుతుంది. మీరేమంటారు? అది కొంచెం అన్ఫేర్ అండి. ఒకటేంటంటే అమరావతి మనకు తెలుసు అవ్వాల్సిన పనులు చాలా ఆగిపోయినాయి, ఇప్పుడు మొదలవుతున్నాయి. కొద్ది గొప్ప అది అవ్విన తర్వాత మీరు చూసేది నా ప్రకారం ఒక ఏదేనికన్నా కొంచెం టైం పడుతుంది. అది దాని తర్వాత మీకు వచ్చే 2-3 సంవత్సరాల్లో మ్యాక్సిమం డెవలప్మెంట్ అమరావతి చుట్టుపక్కల ఉంటుందండి. కానీ అమరావతిలో ఏంటంటే ఆ దురదృష్టశాతం అయ్యింది, దాంతో కొంచెం వెనకడుగు పడింది. కానీ ఇది ఎప్పుడైతే నెక్స్ట్ 1.5 ఇయర్లో డెవలప్మెంట్ కనిపిస్తుందో మీరు చూడండి, అమరావతిలో చాలా మీకు డెవలప్మెంట్ వస్తుంది, దాంట్లో డౌట్ లేదు. ఓకే సార్. శ్రీధర్ గారు, ఇప్పుడు బెంగళూరు, హైదరాబాద్తో కంపేర్ చేసినప్పుడు మనకు ప్రైవేట్ మెగా ఐటీ పార్కులు పెద్దగా లేవనే అందరికీ తెలిసిన విషయమే. ఆ లోటు భర్తీ చేసేలాగా విశాఖ లాంటి సిటీలో మెగా ఐటీ పార్క్ కోసం ప్రభుత్వం ఏం చేస్తుంది? అవునండి, మీరు అన్నది కరెక్టు. మనకి ఈ కంపేర్ చేస్తే హైదరాబాద్ కానీ బెంగళూరుతో కంపేర్ చేస్తే మనకి అసలు ఐటీ పార్క్స్ లేవు. అంటే గవర్నమెంట్ రిలేటెడ్ సెజ్లు ఐటీ పార్క్స్, గవర్నమెంట్ రిలేటెడ్ పార్క్స్ ఉన్నాయి. కానీ ఒక మెగా ప్రైవేట్ ఐటీ పార్క్స్ ఇప్పుడు సత్వా కానీ, రహేజా కానీ, బ్రిగేడ్ కానీ ఆ సైజు పార్క్స్ మనకి ఆంధ్రప్రదేశ్లో లేవు. ఇది గవర్నమెంట్ రాగానే అంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇండస్ట్రీతో కూడా మాట్లాడి మీరు ఒకసారి చూస్తే వితిన్ 4-5 మంత్స్, అంటే మనకి జూన్ జూలైలో గవర్నమెంట్ వచ్చింది లాస్ట్ ఇయర్. వితిన్ 4-5 మంత్స్ అంటే బై డిసెంబర్ కల్లా ఒక పాలసీ, ఎక్స్క్లూజివ్గా పాలసీ తీసుకొచ్చారు. ఐటీ అండ్ జీసీసీ, ఇందాక కూడా నేను చెప్పాను ఐటీ అండ్ జీసీసీ పాలసీ. అందులో మీరు అబ్జర్వ్ చేస్తే దాంట్లో ఎక్స్క్లూజివ్గా ఐటీ పార్క్ క్రియేట్ చేయడానికి, అంటే ఐటీ పార్క్ ప్లేయర్స్ కోసం ఎక్స్క్లూజివ్గా ఇన్సెంటివ్స్ ఇచ్చారండి. క్యాపిటల్ ఇన్సెంటివ్, సో 20-30% ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద, అంటే ఆల్మోస్ట్ లైక్ 30% సో ద గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు పే బ్యాక్ దెమ్. అట్లా మంచి ఇన్సెంటివ్స్ పర్టికులర్గా ఐటీ పార్క్స్ క్రియేట్ చేస్తే ఈకో సిస్టమ్ పెరుగుతుంది, ఆ ఈకో సిస్టమ్ క్రియేట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఫస్ట్ అడిగే పాలసీలో ఆ ప్రొవిజన్స్ అన్నీ పెట్టారండి. అది రావటం వల్ల అంటే మన ప్రస్తుతం ఉన్న ఈడీబీ కానీ లోకేష్ గారి టీము ఉన్న వాళ్ళ ప్రమోషన్తో పెద్ద పెద్ద కంపెనీస్ ఆల్రెడీ పాలసీ వచ్చి జస్ట్ ఒక 8-9 మంత్స్ అవుతుంది. డిసెంబర్ నుంచి ఇప్పుడు వరకు అంటే హార్డ్లీ 9 మంత్స్ అయింది. వితిన్ 9 మంత్స్లో ఆల్మోస్ట్ 6 మెగా అనౌన్స్మెంట్స్ ఉన్నాయండి. అందులో మీకు ఆల్రెడీ నేను ఇందాక చెప్పాను, సత్వా ఆల్రెడీ అనౌన్స్ అయిపోయి పేపర్ వర్క్ అయిపోయింది. వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు బీ గ్రౌండెడ్ వెరీ సూన్, ఎందుకంటే మొత్తం అంతా అప్రూవల్స్ అన్నీ అయిపోయినాయి. అలాగే రహేజా, సో దీని తర్వాత బ్రిగేడ్ గ్రూప్ కూడా పైప్ లైన్లో ఉంది. ఇవి కాకుండా ఇంకా కోవర్కింగ్ స్పేస్లో పెద్ద పెద్ద బ్రాండ్స్ లైక్ ఐస్ప్రౌట్, ఇండిక్యూబ్ అవన్నీ గ్రౌండ్ అవుతున్నాయండి. ఆల్రెడీ మనకి అప్రూవల్స్ అన్నీ అయిపోయినాయి, అనౌన్స్మెంట్స్ కూడా అయినాయి. సో ఇలా కాకుండా విశాఖపట్నం హోమ్ గ్రోన్ ఒక ఐటీ పార్క్ ఆల్మోస్ట్ లైక్ 30-40 ఏకర్స్లో ఐ థింక్ విత్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ విత్ 30,000 ఎంప్లాయ్మెంట్ అండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ 6 బ్రాండ్లు కలిపితే ఈ 6 బ్రాండ్స్తోనే ఆల్మోస్ట్ 1.5 lakh జాబ్స్ క్రియేట్ అవుతాయండి ఈ 6 ఐటీ పార్కులు. అది కూడా ఈ 9 మంత్స్లో జరిగిన అనౌన్స్మెంట్. ఇప్పుడున్న ఇన్సెంటివ్స్, ఇప్పుడున్న ఈకో సిస్టము, అంటే ఇప్పుడున్న మనకున్న ఇక్కడ కండ్యూసివ్ ఎన్వైర్న్మెంట్తో మేము అట్లీస్ట్ ఇంకా 4-5 పెద్ద పెద్ద ఐటీ పార్క్స్ నెక్స్ట్ 6 మంత్స్లో అనౌన్స్ అవుతాయని మా ఉద్దేశం అండి. అంటే మనకి పాలసీ సపోర్ట్ ఉంది,
లోకల్ ఈకో సిస్టమ్ అంతా కూడా ఉందంటే ఆ ఈకో సిస్టమ్ కావాల్సిన మనకి వెదర్ ఇట్ ఈస్ ఎ టాలెంట్ కానీ ఎడ్యుకేషన్ పూల్ కానీ అంటే ది అవైలబిలిటీ ఆఫ్ స్కిల్స్ కానీ ద ఎంటైర్ ఈకో సిస్టమ్ ఉంది. ఇందాక మన సురేష్ గారు అన్నట్టు కొద్దిగా ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కొద్దిగా ఇబ్బందిగా ఉందండి మనకి. అంటే నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ పర్టికులర్గా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ మనకి చాలా తక్కువ ఉన్నాయి. అండ్ ఈవెన్ సిటీస్లో కనెక్టివిటీ కూడా మనకి పూర్గా ఉంది. సో ఒక్కసారి ఎయిర్పోర్ట్ కనుక మనకి కొత్త ఎయిర్పోర్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ ఆన్ అయిపోతే ఆ కనెక్టివిటీ ప్రాబ్లమ్ సాల్వ్ అయితే ఐ థింక్ వీ కెన్ గెట్ మోర్ అండ్ మోర్ బిజినెస్ ఇదర్ ఐటీ కంపెనీస్ కానీ లేకపోతే ఐటీ పార్క్ ప్లేయర్స్ కానీ ఇంకా పెరగడానికి అవకాశం ఉందండి. అది సేమ్ థింగ్, అది అప్లికబుల్ టు విజయవాడ కూడా, మనకి అమరావతికి కూడా, రాజమండ్రి కానీ అమరావతికి కానీ మనకి కనెక్టివిటీ పెరగాలి. కనెక్టివిటీ పెరిగితే మనకి ఈజీ అవుతుందండి. శ్రీధర్ గారు, మీరు చెప్పిన ఈ ఐటీ పార్కులు, ప్రైవేట్ కంపెనీలు ఏవేవైతే వస్తాయంటున్నారో అవన్నీ గ్రౌండ్ అవ్వడానికి, ఉద్యోగాలు కల్పించడానికి ఎంతకాలం పట్టొచ్చు? ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, ఇప్పుడు ఒక 5-6 బ్రాండ్స్ చెప్పానండి. అందులో 2-3 అఫీషియల్గా అప్రూవల్ అయిపోయి ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయింది. ఇవన్నీ ఎందుకంటే నేను ఐఎమ్ పార్ట్ ఆఫ్ ది సో మెనీ కమిటీస్ అండ్ ఆల్, నాకు పూర్తిగా ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ కూడా నాకు క్లారిటీ ఉంది. ఇవన్నీ గ్రౌండ్ అయ్యి ఎంప్లాయ్మెంట్, ఇప్పుడు నేను చెప్పిన 1.5 lakh అరౌండ్ 1.5 lakh ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వడానికి 2 to 3 years డౌన్ ద లైన్ టైం అండి. ఇప్పుడు మనం 2025 అయిపోతుంది, 28 ఈజ్ అ టార్గెట్ అండి. అంటే కొన్ని 26 ఎండింగ్ స్టార్ట్ అవుతాయి, కొన్ని 27లో స్టార్ట్ అవుతాయి. అంటే వితిన్ 3 yearsలో ఈ 1.4-1.5 lakh జాబ్స్ ఈ పర్టికులర్ ఈ 6 ఐటీ పార్క్ ప్లేయర్స్ నుంచే క్రియేట్ అవ్వడానికి అవకాశం ఉందండి. భాస్కర్ రావు గారు, ఇప్పుడు ఎంఎస్ఎంఈల ప్రోత్సాహానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏ విధంగా ఉన్నాయి? నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తాం అనే ఒక హామీ నిజమైతే ఎలాంటి మార్పు చూడొచ్చు స్థానికంగా? ఎంఎస్ఎంఈస్ అనేది దేశానికి కానీ రాష్ట్రానికి కానీ బ్యాక్ బోన్గా ఉంటాయి. ఇప్పుడు మనకి క్లాసిఫికేషన్ రివైజ్ అయిన తర్వాత 4 సంవత్సరాల కిందట దాదాపు స్టేట్లో ఉన్న ఇండస్ట్రీస్లో 95% ఎంఎస్ఎంఈ క్లాసిఫికేషన్ కిందే ఉన్నాయి. కాకపోతే ఇవాళ చూస్తే మనకి ఈ 5-6 సంవత్సరాల నుంచి అక్కడి నుంచి ఈ వార్స్ కానీ లేకపోతే ఎకనమిక్ రిసెషన్, గ్లోబల్ ఎకనమిక్ రిసెషన్ కానీ వీటన్నిటి వలన ఎంఎస్ఎంఈ పరిశ్రమ కొంత ఒడిదుడుకుల్లో ఉన్నది. మేము ఎప్పటికప్పుడు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. వాళ్ళ మాస్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వాలన్నా, డిస్ట్రిబ్యూటెడ్ డెవలప్మెంట్ జరగాలన్నా, రూరల్ ఎకానమీ ఇంప్రూవ్ అవ్వాలన్నా ఎంఎస్ఎంఈస్ మీద బయట నుంచి ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఇంపార్టెంటో దానికి తగ్గట్టుగా ఇక్కడ లోకల్గా ఉన్న ఎంఎస్ఎంఈస్ని మన ఎంటర్ప్రెన్యూర్స్, ఎంతోమంది ఎంఎస్ఎంఈస్ బాగుంటే ఎంటర్ప్రెన్యూర్స్ చాలామంది ముందుకు వస్తారు. ఈవేళ ఏరోస్పేస్, డిఫెన్స్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఆర్సెల్ఆర్ మిట్టల్ వచ్చినా చివరికి ఎండ్ ఆఫ్ ద డే యాన్సిలరీ యూనిట్స్గా, సపోర్ట్ యూనిట్స్గా మనం ఫుడ్ ప్రాసెసింగ్లో స్ట్రాంగ్ ఉన్నాము, టూరిజం సెక్టార్ బ్రహ్మాండమైంది ఉంది, అలాగే టెక్స్టైల్స్ అండ్ ఎపరల్స్లో ఉన్నాము, ఇంజనీరింగ్ సైడ్ ఉంది, పౌండరీస్ ఎప్పటి నుంచో మనకి విజయవాడ చుట్టుపక్కల పౌండరీస్ ఇవన్నీ ఏంటంటే చాలా ఒడిదుడుకులు ఉన్నాయి. గవర్నమెంట్ని ఎప్పటికప్పుడు ఒక 5-6 సంవత్సరాల నుంచి ఇన్సెంటివ్స్ అనేది పెండింగ్ ఉన్నాయి. దాదాపు 6-7 వేల కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ పెండింగ్ ఉన్నాయి. అవి గనక రిలీజ్ చేస్తే మరలా ఎంఎస్ఎంఈలో కూడా ఒక మూమెంటమ్ వచ్చి ఈ వచ్చే పెట్టుబడులకు అనుబంధంగా ఈ ఎంఎస్ఎంఈ కల్చర్ కూడా బాగా పెరుగుతుంది. గవర్నమెంట్ బ్రహ్మాండమైన 175 పార్క్స్ అని చెప్పి ప్లాన్ చేయటం, దాదాపు అందులో ఒక 20 పార్క్స్ ఎంఎస్ఎంఈ పార్క్స్ ఆల్రెడీ డెవలప్మెంటల్ స్టేజ్లో ఉన్నాయి. అందులో ఒక 100 ఏమో ఏపీఐసి ద్వారా చేయాలని, ఒక 75 ఏమో ప్రైవేటు డెవలపర్స్ ద్వారా చేయాలనే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కాకపోతే ముఖ్యంగా ఈ ఎంఎస్ఎంఈకు ఉన్న సమస్యల్ని క్లియర్ చేసి ఆ ఇన్సెంటివ్స్ని రిలీజ్ చేస్తే రేపు నవంబర్లో జరిగే ఈ సిఐ ఇన్వెస్ట్మెంట్, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో ఒక మోరల్ బూస్ట్గా కాన్ఫిడెన్స్ డెవలప్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో మనం కనుక చూస్తే ఈ ఎంఎస్ఎంఈస్లో ఆల్రెడీ ఫుడ్ ప్రాసెసింగ్లో ఒక 10,000 crore వర్త్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆల్రెడీ రావడం జరిగింది. ఇది 5 years ప్లాన్. 5 yearsలో ఒక 20,000 crore వర్త్ ఆఫ్ ఎంఎస్ఎంఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ తీసుకురావాలనుకున్నప్పుడు ఈ ఫస్ట్ ఇయర్లోనే 10,000 crores వచ్చింది. అవకాశాలు మెండుగా ఉన్నాయి. గవర్నమెంట్ కొంత దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నా భావన. సురేష్ గారు, ఒక సగటు పారిశ్రామికవేత్త ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలి అని అనుకుంటే ఏ అంశాలని వాళ్ళు ముఖ్యంగా అబ్జర్వ్ చేస్తుంటారు? ఆ రకంగా చూస్తే ఏపీ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏ రకంగా స్పెషల్ అనిపిస్తుంది? ఒకటే అఫ్కోర్స్ ఇన్సెంటివ్స్ ఆర్ వెరీ వెరీ అట్రాక్టివ్ ఇది. కానీ మోర్ దెన్ దట్ ఏంటంటే పాలసీ స్టెబిలిటీ
అండ్ వాళ్ళకి బిజినెస్ రన్ చేస్తానికి లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఫ్రెండ్లీగా ఉందా లేదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి, అండ్ వెరీ ఇంపార్టెంట్ అంటే టాలెంట్, మాకు కావాల్సిన టాలెంట్ మనుషులు దొరుకుతున్నారా, వాళ్ళు బిహేవియర్ ఎట్లాగ ఉంటుంది అన్నది. సో చాలా మటుకు విషయాల్లో ఆంధ్రాకి చాలా మంచి అడ్వాంటేజ్ ఉందండి. అండ్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు లోకేష్ గారు దానికి కూడా ఆయన రెప్యుటేషను ఆయన, ఎందుకంటే ఇది ఒక టర్మ్ కాదు కదండి, ఆయన దగ్గర 35 సంవత్సరాల రెప్యుటేషను డెవలప్మెంటల్ చీఫ్ మినిస్టర్ అని చెప్పి అసలు ఇండియానే డెవలప్డ్ నేషన్గా చూడగలిగింది ఫస్ట్ లీడర్ ఏంటి ఆయన. సో అది ఉంది. దానికి తగ్గ ఇప్పుడు లోకేష్ గారు గత సంవత్సరంన్నరగా దానికి మంచి ఇదే యాడ్ చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా యాక్చువల్లీ చెప్పాలంటే హీఈస్ యాడింగ్ టు దట్ బ్రాండ్ ఇమేజ్. సో అది ఇవన్నీ ఉన్నాయి. డెఫినెట్గా కొన్ని లోకల్ అడ్మినిస్ట్రేటివ్ లెవెల్లో చిన్న ఇష్యూస్ ఉన్నాయి, కానీ ఐ థింక్ అవి ఎప్పుడైతే మేము సీఎం గారికి కానీ లోకేష్ గారు కానీ మా అటెన్షన్ తీసుకెళ్తున్నామో అవి చాలా మటుకు సాల్వ్ అవుతున్నాయి, పాజిటివ్గానే చూస్తున్నారు అవి. సో ఐ థింక్ దీస్ ఆర్ ద మోర్ ఇంపార్టెంట్ థింగ్స్ అండి. ఏంటంటే ఒకటి, నేను కూడా ఎక్కువ ఇన్సెంటివ్స్ మీద ఫోకస్ చేస్తాం అన్నది నేను అనుకుంటా లాంగ్ టర్మ్లో, మీడియం అండ్ లాంగ్ టర్మ్లో అది మంచిది కాదండి. ఈ అదర్ థింగ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. పాలసీ స్టెబిలిటీ ఒకటి ఇది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే ఒకసారి అన్న తర్వాత గవర్నమెంట్లు మారినా అది కొద్ది గొప్ప కంటిన్యూటీ ఉండాలి. మరీ 180 degrees టర్న్స్ అవుతే కనుక దెన్ దట్ క్రియేట్స్ కొంచెం ప్రాబ్లము, ఫియర్. ఓకే సురేష్ గారు, లక్కీగా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్లో ఏపీకే చెప్పండి సార్, చెప్పండి. సారీ చెప్పండి. అంటే లక్కీగా ఏపీలో ఏంటంటే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్లో ఏపీలో ఎప్పుడు పెద్ద ఇష్యూ లేదు. అంటే నేను అంటుంది రైట్స్ కానీ అలాంటివి ఆ విషయాల్లో ఎప్పుడు పెద్ద లేదు. సో దట్ ఈస్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద వెరీ బిగ్ ప్లస్ ఫర్ ఏపీ. సురేష్ గారు, అలాగే మీరు అన్నారు ముఖ్యంగా వాళ్ళు కంపెనీలు పెట్టేవాళ్ళు వాళ్ళకి తగిన మానవ వనరులు ఉన్నారా లేదా అని చూస్తుంటారు ఎంప్లాయీస్. అలాంటి టైంలో ఆంధ్రప్రదేశ్లో ఈ సాఫ్ట్వేర్ రిలేటెడ్ కావచ్చు, ఇతరత్ర ఉద్యోగాల కోసం ఎక్కువ మంది హైదరాబాద్, చెన్నై, బాంబే, బెంగళూరు ఇలాంటి పెద్ద పెద్ద సిటీలకు తరలిపోయారు ఆల్రెడీ చాలామంది. అలాగే ఇప్పుడు కూడా చాలామంది ఫ్యూచర్ ఎక్కడ అంటే ఇతర రాష్ట్రాల వైపు చూస్తున్న పరిస్థితి ఉంది. ఒకవేళ రాష్ట్రాల్లో వాళ్ళని అట్రాక్ట్ చేసేలాగా ఉండాలంటే పరిస్థితి, మన యువత మన దగ్గరే ఉండాలంటే ఏం చేయాలి? మంచి పాయింట్ అండి. ఇందాక శ్రీధర్ గారు చెప్పినప్పుడు కూడా అదే ఒకటి, మీరు లాస్ట్ టైము 2014-15 ఆ టైంలో చాలామంది ఐటీ కంపెనీస్ ఏంటంటే మీ వాళ్ళే మీ దగ్గర ఉండడానికి ఇంట్రెస్ట్ లేదండి అని చెప్పేవారు, అంటే ప్రైవేట్గా నా మీటింగ్లో. అది నేను అనుకుంటాం ఈ లాస్ట్ 2-3 ఇయర్స్లో బాగా మారిందండి. ఎందుకంటే వీళ్ళందరూ అక్కడ మూవ్ అవుతున్నా ఇప్పుడు ఏమవుతుందంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ వాళ్ళది స్ట్రగుల్ అవుతున్నారు. ఎందుకంటే రెంట్లు పెరిగిపోయినాయనో, లేకపోతే రెండోది ట్రాఫిక్లో మీకు టైం స్పెండ్ చేయాలనో ఇది చూసిన తర్వాత, అది కాక ఇప్పుడు వైజాగ్ డెఫినెట్గా వాళ్ళకి ఇంప్రూవ్ అయింది. అమరావతి ఏంటంటే ఒకటి ఇట్స్ అన్ఫేర్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు అమరావతి ఎటు వెళ్తుందన్నది వాళ్ళకి కనిపిస్తలేదు. అది కనిపించిన రోజున రేపు పొద్దున అమరావతి కూడా అట్రాక్టివ్ అవుతుంది అందరికీ. ఇప్పుడు ఒకప్పుడు మీకు గుర్తుందో లేదో 30 సంవత్సరాల క్రితం సీఎం గారు విజన్ 2020 అంటే అందరూ ఇదేంటి ఏం మాట్లాడుతున్నారు అంటున్నారు. కానీ ఇప్పుడు హైదరాబాద్ డెవలప్ అయిన తర్వాత చూస్తే యాక్చువల్లీ మరి అది ఆ రోజు ఆయన చెప్పినప్పుడు ఎంతమందికి అర్థమైంది, ఇప్పుడు గత 10 సంవత్సరాలుగా హైదరాబాద్కున్న హైపు ఎట్లాగుంది అన్నది ఆయన డెవలప్ చేస్తేనే కదండి అయ్యింది. అట్లాగే ఐ థింక్ డెఫినెట్గా పాజిటివ్గా ఉంది. అదేగాక ప్రసాద్ గారు, నేను ఇంట్రెస్టింగ్గా నోటీస్ చేస్తుందంటే చాలామంది దే ఆర్ లుకింగ్ ఎట్ ఇట్ ఏంటంటే కొంచెం ఆ ఎయిర్పోర్ట్ వచ్చి అవన్నీ డెవలప్ అయితే వైజాగ్ కూడా ఎందుకు మూవ్ అవ్వకూడదని చెప్పి బయట వాళ్ళు కూడా చాలామంది అనుకుంటున్నారు డెఫినెట్గా అప్పుడు. సో నేను కూడా చూస్తున్నాను, ఎందుకంటే ఆ అట్రాక్షన్ వస్తుంది, ఎందుకంటే ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కనిపిస్తుంది వాళ్ళకి. అండ్ మన లోకేష్ గారు ఏమన్నారండి అంటే వైజాగ్ ఏంటంటే పొటెన్షియలీ ఇట్ ఈస్ లైక్ ఏమంటారంటే గోవా అండ్ బెంగళూరు పెళ్లి చేసుకుంటే పుట్టే పిల్లల అలాగని చెప్పి. అండ్ ఐ థింక్ దట్ ఈస్ ద రైట్ పొజిషనింగ్ అండ్ అది అందరు నోటీస్ కూడా చేస్తున్నారండి. శ్రీధర్ గారు, ఇప్పుడు పరిశ్రమలు అలాగే పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్న ఐటీ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు ఏంటి, లేకపోతే ఐటీ జీసీసీ పాలసీల్లో ఏమేమి హామీలు ఇచ్చారు? ప్రసాద్ గారు, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది ఫస్ట్ అడిగి ఉండాల్సింది. సరే, సో మనకి నేను ఇందాక చెప్పినట్టుగా గవర్నమెంట్ మారంగానే వితిన్ 3-4 monthsలోనే మల్టిపుల్ వర్క్షాప్స్ చేసి, ఎందుకంటే ఇండస్ట్రీలో ఏంటి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, ఇప్పుడు లోకల్ ఇండస్ట్రీ కానీ లేకపోతే బయట నుంచి ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే మనకు ఆంధ్రాలో పెట్టాలనుకుంటున్నారో లేకపోతే అట్రాక్ట్ చేయాలో
వాళ్ళందరితో వర్క్షాప్ చేసి వీళ్ళకి ఏం కావాలి, ఐటీ ఇండస్ట్రీకి ఏం కావాలి, బిగ్ సైజ్ కానీ, మీడియం కానీ, స్మాల్ సైజ్ కానీ, ఇవన్నీ డీటెయిల్డ్గా మల్టిపుల్ వర్క్షాప్ చేసి మంచి పాలసీ ఇచ్చారండి, ఐటీ అండ్ జీసీసీ పాలసీ. సో ఈ పాలసీలో నేను అంటే డీటెయిల్గా చెప్పాలంటే చాలా టైం పడుతుంది, బట్ అట్లీస్ట్ నేను కొన్ని పాయింట్స్ హైలైట్ చేస్తాను. సో పర్టికులర్గా ఒక మీడియం సైజ్ నుంచి బిగ్ సైజ్ కంపెనీస్కి, అంటే మరీ ఐటీ పార్క్స్ లాగా పెద్ద పెద్ద క్యాంపస్ లాగా ఇన్ఫోసిస్ లాగా కాకపోయినా ఒక మీడియం సైజ్ టు బిగ్ సైజ్, అంటే అట్లీస్ట్ ఒక 30 crores టర్న్ ఓవర్ ఉన్న కంపెనీస్ ఉంటే వాళ్ళకి రిబేట్ మీద ల్యాండ్ అలాట్మెంట్, అంటే 1 acre 2 acres 4 acres అలా పాలసీలోనే ఇప్పుడు లాస్ట్ 6 monthsలోనే మంచి కంపెనీస్ వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడున్న కంపెనీసే ఎగ్జిస్టింగ్ కంపెనీస్, కొత్త కంపెనీస్కే కాదు, ఇప్పుడు ఫీనోమ్ అని ఇక్కడ ఎగ్జిస్టింగ్ కంపెనీ, అలాగే ఇమాజినవేటివ్ అని, సెయిల్స్ అని, ఇలా ఇవన్నీ 300-400తో ఆపరేట్ చేస్తున్నవి. మోస్ట్ ఆఫ్ దెమ్ ఇప్పుడున్న ఇన్సెంటివ్స్తో, వీళ్ళు ఇచ్చిన ఇన్సెంటివ్స్తో 2,000-3,000 టార్గెట్తో నెక్స్ట్ 4-5 yearsతో వాళ్ళు ఒక మెగా ప్రాజెక్ట్ స్టేటస్కి వెళ్ళగలిగారండి. అలాంటి ఇన్సెంటివ్స్ ఇచ్చారు, ల్యాండ్ ఎట్ రిబేట్ ఇస్తున్నారు. అలాగే పెద్ద కంపెనీస్కి మీరు అందరూ చూసుంటారు, టీసీఎస్కి, సిటీఎస్కి వీళ్ళకి 1 rupee అంటే 99 paisa 1 rupeeకి ఇచ్చారు. లిఫ్ట్ అని చెప్పి ఒక పాలసీ తీసుకొచ్చారు. ఆ లిఫ్ట్ పాలసీ ప్రకారం మెగా కంపెనీస్ ఉంటే వాళ్ళకందరికీ 1 rupee per acreతో వాళ్ళకి ఒక ఇన్సెంటివ్ ఇస్తున్నారు లిఫ్ట్ పాలసీతో. ల్యాండ్ ఒక్కటే కాదు, సో ప్రతి కొత్త ఎంప్లాయీ, అంటే మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు 100 మందితో కంపెనీ నడుస్తుంది, ఇంకొక 100 మందిని మనం యాడ్ చేయబోతున్నాం నెక్స్ట్ 1 yearలో లేటెస్ట్ సే, అంటే 100 నెట్ ఎంప్లాయ్మెంట్, అంటే ఎంత కొత్త మందిని ఎక్కువ మందిని క్రియేట్ చేస్తే అంతమందికి, అంటే ఒక 100 మందిని మనం యాడ్ చేస్తే ఒక్కొక్కళ్ళకి 1.5 lakh అండి, అంటే 100 into 1.5 lakh. సో సింపుల్గా మీకు మల్టిప్లై చేసుకుంటే మీకు నెంబర్ తెలుస్తుంది ఎంత ఇన్సెంటివ్ వస్తుంది అనేది. సో ఎవ్రీ న్యూ ఎంప్లాయీ మనం యాడ్ చేస్తే వాళ్ళకి 1.5 lakh. ఇది ఏంటి, మళ్ళీ దీని మీద ఎస్సీ, బీసీ, ఎస్టీకి మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా ఈపీఎఫ్ కంట్రిబ్యూషను, ఈపీఎఫ్ రీఎంబర్స్మెంట్ ఉంది. ఇది కాకుండా మనకి ఆంధ్రాలో ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే సీనియర్ ఎంప్లాయీస్ రావట్లేదు ఆంధ్రాకి, ఎందుకంటే ఇక్కడ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, కనెక్టివిటీ చిన్న ప్రాబ్లమ్స్ అని. ఆ గ్యాప్ ఫిల్ చేయడం కోసం సో సీనియర్ ఎంప్లాయీస్ అంటే 10 years ప్లస్ కనుక మీరు హైర్ చేస్తే ఇదే 1.5 lakh బదులు 3 lakhs. సో ఇలా ఇన్సెంటివ్స్ ఇచ్చారండి, నెట్ ఎంప్లాయ్మెంట్ ఇన్సెంటివ్ అంటారు దీన్ని. ఇది నాట్ ఓన్లీ టు ది కంపెనీ, ఈ సీనియర్ ఎంప్లాయీని అట్రాక్ట్ చేసుకోవడం కోసం ఎంప్లాయీకి కూడా ఫస్ట్ టైం ఐ థింక్ ఈ ఎంటైర్ కంట్రీలో ఏ గవర్నమెంట్ కూడా ఎంప్లాయీస్కి ఇన్సెంటివ్స్ ఇవ్వట్లేదు. ఎంప్లాయర్ కంటే కంపెనీస్కి ఇన్సెంటివ్స్ ఇస్తారు. ఈ సీనియర్ ఎంప్లాయీస్ని మనం హైర్ చేయడం కోసం ప్రతి ఎంప్లాయీకి 3 years, అంటే పర్టికులర్గా 10+ ఉంటే 3 years కన్సిక్యూటివ్గా 1 lakh each year అండ్, అంటే ఒక సీనియర్ ఎంప్లాయీ ఇక్కడ హైర్ అయితే కంపెనీ పే చేసే శాలరీ కాకుండా గవర్నమెంట్ డైరెక్ట్గా ఎంప్లాయీకి 3 years ఈచ్ ఇయర్ 1 lakh పే చేస్తుందండి. ఇది నెట్ ఎంప్లాయ్మెంట్ ఇన్సెంటివ్. ఇది కాకుండా రెంటల్ సబ్సిడీ, అంటే ఒక కంపెనీ ఇక్కడ ఎగ్జిస్టింగ్ కంపెనీ అనండి, ఇవన్నీ బ్రౌన్ ఫీల్డ్, గ్రీన్ ఫీల్డ్, కొత్త కంపెనీస్, ఎగ్జిస్టింగ్ కంపెనీస్ అయినా సరే, ఇఫ్ ఎగ్జిస్టింగ్ కంపెనీ ఈజ్ ఎక్స్పాండింగ్, ఒక కంపెనీ ఎక్స్పాండ్ అయ్యి ఒక 100 seats క్రియేట్ చేస్తాను, నేను ఒక 500 seats క్రియేట్ చేస్తానంటే సో మళ్ళీ అగైన్ 50% రెంటల్ సబ్సిడీ ఫర్ 2 years. అంటే మీరు ఒక కొత్త కంపెనీ ఇక్కడ ఒక 500 seatsతో ఆపరేట్ చేస్తే సగం రెంట్ గవర్నమెంటే బేర్ చేయబోతుంది, గవర్నమెంట్ రీఎంబర్స్ చేస్తుంది. అట్లా 2 years, అంటే టిల్ దే గెట్ సెటిల్డ్ హియర్. ఇలా ల్యాండ్ మీద ఇంకా చాలా చిన్న ఇన్సెంటివ్స్ చాలా ఉన్నాయండి. మేజర్ ఇన్సెంటివ్స్ ల్యాండ్ ఎట్ రిబేట్ ఒకటి, అండ్ ఈ రెంటల్ సబ్సిడీ ఒకటి. ఇంకొక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ ప్రసాద్ గారు, అంటే ఇన్సెంటివ్స్ అనౌన్స్ చేయటం, ఇన్సెంటివ్స్ ప్రపోజల్ పెడతాం వేరు. ఇందాక సురేష్ గారు అన్నట్టు కంటిన్యూటీ ఆఫ్ బిజినెస్ చాలా ఇంపార్టెంట్. అలాగే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఇప్పుడు మన బాబు గారు కానీ, లోకేష్ గారు కానీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ అంటున్నారు, నాట్ ఈజ్ ఆఫ్ డూయింగ్, నాట్ జస్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్. ఈ పాలసీలో వెరీ అట్రాక్టివ్ పాయింట్ ఏంటంటే ఈ పాలసీలో చాలా క్లియర్గా దే హ్యావ్ గివెన్ ద కమిట్మెంట్ ఇన్ ద పాలసీ ఇట్ సెల్ఫ్. మీరు ఇన్సెంటివ్ అప్లై చేసిన తర్వాత 60 daysలో మేము దాన్ని ప్రాసెస్ చేస్తాం. అక్కడి నుంచి 6 monthsలో మీ అకౌంట్లోకి రీఎంబర్స్మెంట్ అంటే డిస్పర్స్ అయిపోతుంది. అంటే మీరు అప్లై చేసిన దగ్గర నుంచి 8 నెలల లోపు మీకు ఇన్సెంటివ్ మొత్తం మీ అకౌంట్లో డిస్పర్స్ అయిపోతుంది. ఐ థింక్ ఇది ఏ స్టేట్ గవర్నమెంట్ పాలసీలో కూడా లేదండి. ఫస్ట్ టైం ఐటీ పాలసీ అంటే ఫస్ట్ టైం మన స్టేట్ గవర్నమెంట్లో ఉన్న పాలసీస్లో ఇది తీసుకొచ్చారండి. అయితే ఇంకొక చిన్న ఇష్యూ, ఇందాక భాస్కర్ రావు గారు అన్నట్టు ఆ పాత ఇన్సెంటివ్స్ కంటిన్యూటీ ప్లానింగ్లో ఇప్పుడు ఈ గవర్నమెంట్ మనం అనౌన్స్ చేసిన పాలసీ నెక్స్ట్ గవర్నమెంట్ కూడా హానర్ చేయాలండి. సో ఇప్పుడు మనకి 14-19లోంచి తర్వాత ఉన్న ఇన్సెంటివ్స్ ఏమీ లాస్ట్ గవర్నమెంట్లో ప్రాసెస్ అవ్వలేదు. సమ్ ఐటీ ఇన్సెంటివ్స్ ఏవి పెండింగ్ ఉన్నాయి. సో ఈ గవర్నమెంట్ అది ఎక్కువ ఇన్సెంటివ్స్ కూడా లేదు, మొత్తం కలిపితే ఒక 100 crores కూడా లేవు. సో ఆ పర్టికులర్ ఇన్సెంటివ్స్ కూడా ప్రాసెస్ చేస్తే బాగుంటుందండి. ఐ థింక్ దట్ విల్ బి అన్ అట్రాక్టింగ్ పాయింట్ ఫర్ ది లోకల్ ఐటీ ఇండస్ట్రీ. భాస్కర్రావు గారు, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 15 సెక్టార్ స్పెసిఫిక్ పాలసీల్లో గ్రౌండ్ లెవెల్లో ఎంతవరకు అమల్లోకి వస్తున్నాయి?
ప్రసాద్ గారు, ముఖ్యంగా ఈ 15-20 పాలసీలన్నీ తీసుకొచ్చే ముందు ప్రతి పాలసీను స్టేక్ హోల్డర్స్తో కన్సల్టేషన్ చేయటం, డ్రాఫ్ట్ లెవెల్లో చాలా మాటలు చర్చలు జరిగి దాదాపు ప్రతి పాలసీకి ఆల్ ఇండియా లెవెల్లో అన్ని స్టేట్స్లో ఉన్న పాలసీలను స్టడీ చేసి బెస్ట్ పాలసీస్, ప్రతి పాలసీను వీ కెన్ సే దిస్ ఈజ్ ద బెస్ట్ పాలసీ ఇన్ ద కంట్రీ అని అలా తీసుకురావడం జరిగింది. అందులో ఇప్పుడు శ్రీధర్ గారు చెప్పినట్టు చాలా పాలసీలు ఇన్నోవేటివ్గా ఈ ఇన్సెంటివ్స్ కానీ ఇట్లాంటివి ప్రకటించారు. ఒక ఫుడ్ ప్రాసెసింగే తీసుకుంటే అందులో లోకల్ ప్రొక్యూర్మెంట్ అనేది కూడా ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఒక ఫ్యాక్టరీ పెట్టినప్పుడు లోకల్గా మీరు అగ్రికల్చరల్ ఫార్మర్స్ దగ్గర ప్రొక్యూర్ చేస్తే దానికి సంబంధించిన ఇన్సెంటివ్స్ అని, ఇట్లా ఎంప్లాయ్మెంట్ జనరేట్ ప్రతి పాలసీలోనూ ఎడిషనల్గా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తే దానికి సంబంధించిన ఇన్సెంటివ్స్ అని, ఇట్లా ఎన్నో రకాలుగా వెరీ వెరీ అట్రాక్టివ్ పాలసీస్ అనేవి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ పాలసీలన్నిటికీ కంటిన్యూటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందాక మనం అనుకున్నట్టుగా 2014 నుంచి 19 వరకు ఆ టైంలో కొంతవరకు ఇన్సెంటివ్స్ రిలీజ్ చేశారు. 19 తర్వాత ఇప్పటి వరకు ఇవన్నీ మనం పాలసీ పెట్టేటప్పుడు పాలసీలో ప్రామిసెస్ అనేవి చేస్తూ ఉంటాం. దాన్ని బట్టే ఎంటర్ప్రెన్యూర్స్ ముందుకు వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు. తర్వాత ఈ తడవ ఇంకొక కేర్ తీసుకున్నారు, అది కూడా మేము దానికి ఆమోదిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే ఏ ఇన్సెంటివ్ అయినా ఈ యూనిట్ గ్రౌండ్ అయిన తర్వాత కమర్షియల్ ప్రొడక్షన్లోకి వెళ్ళిన తర్వాతే ఇన్సెంటివ్స్ అనేది రిలీజ్ అవుతూ ఉన్నాయి. సో అది ఒక మంచి స్టెప్పే. ఇంతకుముందు ఏంటంటే క్యాపిటల్ ఇన్సెంటివ్ అనేది కన్స్ట్రక్షన్ స్టేజ్లోనే ఇవ్వటం, కొన్ని కంప్లీట్ కాకుండా ఉండటం, రకరకాల ఇష్యూస్ వచ్చినాయి. ఆ రకమైన మార్పులు కూడా తీసుకొచ్చారు. ఈవేళ మనం తీసుకుంటే ఈ మనకు అవకాశాలు ఉన్న సెక్టార్స్ మనకు మెయిన్గా స్టేట్లో తీసుకుంటే ఒక 5-6 ఇంపార్టెంట్ పొటెన్షియల్ సెక్టార్స్ ఉన్నాయి. అందులో ఫుడ్ ప్రాసెసింగ్ కానీ, ఇందాక అనుకున్నట్టుగా ఎపరల్, టూరిజము, ఫార్మా, మనకు అట్లాగే మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్లో కూడా విపరీతమైన అవకాశాలు ఉన్నాయి. విజయవాడ చుట్టూతో ఆటో కాంపోనెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించిన సెక్టరల్ పాలసీలు తీసుకురావటం, తర్వాత ఈ హాస్పిటాలిటీ రంగం కానీ టూరిజం రంగం కానీ ఇండస్ట్రీ స్టేటస్ అనేది డిక్లేర్ చేయటం వలన అక్కడ కూడా ఇంట్రెస్ట్ అనేది బాగా ఎవిన్స్ అయింది. సో ఇవన్నీ ముందుకెళ్తాయని గట్టి నమ్మకం ఉందండి. సురేష్ గారు, ఇప్పుడు కొత్త పెట్టుబడుల్లో ముఖ్యంగా వినిపిస్తున్న మాట ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్, గ్రీన్ ఇండస్ట్రీ, ఇలాంటి వాటికి ఏపీ ప్రభుత్వం ఎలాంటి ప్రాధాన్యం ఇస్తుంది? ఐ థింక్ డెఫినెట్గా ప్రభుత్వం దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నారండి. అండ్ రాబోయే రోజుల్లో చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ అవుతాం. ఈ రేపొద్దున వచ్చే డేటా సెంటర్స్ కానీ ఫార్మా కంపెనీస్కి కానీ ఇవన్నిటికి కూడా ఇవి చాలా చాలా అట్రాక్టివ్, మంచి ప్రైస్ మీద గ్రీన్ ఎనర్జీ దొరికిందంటే దట్ విల్ బి వెరీ వెరీ బెనిఫిషియల్. సో ఐ థింక్ డెఫినెట్గా మన స్టేట్ గవర్నమెంట్ వాటిల్లో చాలా సీరియస్గా తీసుకుంటున్నారండి. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ కూడా నేను ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మరి శ్రీధర్ గారు కరెక్ట్ చేయాలి ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఐ థింక్ అదంతా దట్ దే ఆర్ ప్లానింగ్ టు రన్ ఇట్ కంప్లీట్లీ ఆన్ సోలార్ అండ్ గ్రీన్ ఎనర్జీ. సో ఐ థింక్ అది ఇట్లాంటి కొంచెం ఎంకరేజ్ చేస్తాం చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఆ కంపెనీలకి స్టాక్ మార్కెట్లో కూడా వాల్యుయేషన్స్ బాగా పెరుగుతున్నాయి ఇవన్నీ చేసుకుంటున్నారంటే. సో ఐ నో ఫార్మాకి, ఐటీ ఇండస్ట్రీస్కి ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఐ థింక్ ఆ డైరెక్షన్లో గవర్నమెంట్ చాలా ర్యాపిడ్గా మూవ్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ నన్ను అడిగితే దట్ ఈస్ స్మార్టర్ ఆల్సో, ఎందుకంటే వాళ్ళు సోలార్ని అనుకుంటే ₹2.70 అంత కాస్ట్ అన్నట్టుంది. సో చాలా అట్రాక్టివ్గా ఉంటుందండి అది. సార్, అది అలాగే పెట్టుబడుల ఆకర్షణలో ఇవి ఏవైతే ఉన్నాయో సస్టైనబుల్ డెవలప్మెంట్, గ్రీన్ ఇండస్ట్రీ, ఇవి ఏ విధంగా ఎంత ఇంపార్టెంట్ అవుతాయి? చాలా ఇంపార్టెంట్ అవుతున్నాయండి అవి. ఎందుకంటే ఇప్పుడు ఈ సిఎస్ఆర్ అవన్నీ కూడా స్టాక్ మార్కెట్లో చాలా ఇన్వెస్టర్స్ ఇవన్నీ చాలా గట్టిగా చూస్తున్నారు. అలాంటి వాళ్ళకి దే ఆర్ గివింగ్ మచ్ హయ్యర్ వాల్యుయేషన్. సో ఐ థింక్ ఫ్యూచర్లో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అవుతాయండి. కొంచెం ఉమెన్ని హైర్ చేస్తామని కానీ, లేకపోతే ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ సీరియస్గా తీసుకుంటున్న కంపెనీలకి చాలా మంచి వాల్యుయేషన్ వస్తుంది. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. ఓకే సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తుందని, ఇవన్నీ గ్రౌండ్ అయితే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పి మన చర్చలో పాల్గొన్న ప్రముఖులు అంటున్నారు.
అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలు కావచ్చు, లేకపోతే పెట్టుబడిదారులకు కల్పిస్తున్న సౌకర్యాలు, సదుపాయాలు, ఇన్సెంటివ్స్, మన దగ్గర ఉన్న మానవ వనరులు, ఇతరత్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అడ్వాంటేజెస్, ఇవన్నీ కూడా పెట్టుబడుల ఆకర్షణకు పెద్ద ఎత్తున ఉపయోగపడుతున్నాయి. బ్రాండ్ ఏపీ, బ్రాండ్ బాబు అనేటివి పెట్టుబడుల్ని విపరీతంగా ఆకర్షిస్తున్న మిగిలిన రాష్ట్రాల కంటే ఇది చాలా అడ్వాంటేజ్ అని చెప్పి అంటున్నారు. పెద్ద నగరాలు లేకపోయినా ఇప్పటికే ఉన్న నగరాలు, విశాఖపట్నం లాంటి సిటీలు, రాబోయే అమరావతి, ఇవి కూడా యువతని ఆకర్షించడానికి, ఇతర రాష్ట్రాలకు తరలిపోకుండా మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పి అంటున్నారు. ఇది వాటి ప్రతిధ్వని. నమస్కారం.